మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నినివే అనే పట్టణానికి మహాభయంకరమైన ఉగ్రత రాబోతుంటే, మహాభయంకరమైన ప్రళయం రాబోతుంటే, ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి నినివే ప్రజలు రాజుతో సహా ఆ ప్రజలంతా ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. 3 రోజులు కటిక ఉపవాస దీక్ష, 3 రోజులు కటిక ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు. దేవుణ్ణి వేడుకున్నారు. అసలు ఎందుకు నినివే ప్రజలు ఉపవాస ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఎవరు చెప్పారు? ఎలా చేశారు? వారు ఉపవాస ప్రార్థనలు ఎలా చేశారు? అలాగే ఆ ఉపవాస ప్రార్థనల వల్ల జరిగిన ఫలితం ఏంటి? దేవుని కార్యాలు ఏంటి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా వివరిస్తాను. ఈ వీడియోలో నినివే ప్రజలు చేసిన ఉపవాస ప్రార్థన గురించి మాత్రమే కాదు, చాలా అద్భుతమైన మంచి మాటలు, దేవుని ప్రేరేపణతో ఆత్మ రగిలించే మాటలు ఇవి. ఆ మాటలు మీరు పూర్తిగా వినండి, ఈ వీడియోను పూర్తిగా చూడండి. నినివే ప్రజల గురించి, నినివే ప్రజలు చేసిన ఉపవాస ప్రార్థన గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ వీడియోలో. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యంలో, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే పట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగుతుంది అని ప్రకటించమని దేవుడు పంపించాడు. ఎవరిని? యోనా ప్రవక్తని. అలా దేవుడు యోనాను నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించమని చెబుతాడు. మనం యోనా ప్రవక్త గురించి ఏం వింటాం? యోనా ప్రవక్త గురించి ఏం తెలుసు మనకి అంటే, యోనా ప్రవక్త దేవుడు వెళ్ళమన్నప్పుడు నినివే పట్టణానికి వెళ్లకుండా ఓడలో బయలుదేరి తార్షీషు పట్టణానికి వెళ్తాడు. మధ్యలో గాఢ నిద్రపోతాడు. దాని వలన సముద్రంలో పడవేస్తే అలా సముద్రంలో పడిన యోనా చాప కడుపులో 3 రేయింబవళ్ళు ఉండి ఆ తర్వాత నినివే పట్టణానికి వెళ్తాడు. నిద్రపోతుగా చాప కడుపులో 3 రోజులు ఉన్న వ్యక్తిగా ఈ యోనాను మనం గుర్తు చేసుకుంటాం. అలా ఎప్పుడూ వినే యోనా గురించి కాదు, యోనాలో ఉన్న అద్భుతమైన శక్తిని, యోనాలో ఉన్న అద్భుతమైన విషయాల్ని, యోనా ప్రకటించిన సువార్తని ఈ వీడియోలో అద్భుతంగా వివరించబోతున్నాను. పూర్తిగా చూడండి. యోనా ప్రవక్త నివసించే ప్రాంతానికి దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నినివే పట్టణం. ఈ నినివే పట్టణం గురించే ప్రవక్త అయిన యోనాతో దేవుడు సెలవిస్తున్న మాట అది. మహా గొప్ప ఆత్మ సంబంధమైన శక్తివంతమైన యోనా ప్రవక్త తోటి దేవుని మాటలు చెబుతున్నప్పుడు నినివే పట్టణం మీదకి రాబోతున్న ఘోరమైన అగ్నికందకాలతో మండే జ్వాలలు, ఆ ఘోరమైన విపత్తు, ఘోరమైన ఉగ్రత రాబోతుంది ఆ పట్టణం మీదకి. ఆ పట్టణం చాలా ఘోరముగా పాపంగా కనబడుతుంది గనుక దుర్గతి కలుగుతుంది అని ప్రకటించమన్నాడు. సోదోమ గొమొర్రా పట్టణాలను కూడా ఇలానే అగ్నిగంధకాల చేత కాల్చివేయక ముందు దేవుడు ఈ సోదోమ గొమొర్రా అనేటువంటి పాప భూయిష్ట పట్టణాల గురించి అబ్రహాముతో మాట్లాడిన విధంగానే ఇప్పుడు ఈ నినివే ప్రాంతం గురించి యోనా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రాంతంలో పాపం మరీ ఎక్కువైపోయినప్పుడు, పాపం పొర్లిపోతున్నప్పుడు, సృష్టి ధర్మాన్ని సైతం మర్చిపోయి సృష్టి కార్యానికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చిన సుఖ జీవితాలకు అలవాటు పడి తిని త్రాగి సుఖించి పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు వ్యభిచరిస్తున్నప్పుడు, వ్యభిచార ఆత్మలు, దురాత్మలు పిచ్చి కేకలు వేస్తూ వీధుల్లో నాట్యం చేస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలోని ఈ ఘోరాలకు మోగ సాక్షులైనటువంటి ఈ సృష్టి, ఆకాశము, భూమి, అగ్ని, నీరు ఈ వేదనతో పెట్టేటువంటి మరో దేవుని సన్నిధికి చేరినప్పుడు ఆ ప్రాంతం సర్వనాశనమైపోతుంది. అలాంటి ప్రాంతాలే సోదోమ గొమొర్రా పట్టణాలు. అంతేకాదు అలాంటి పట్టణమే ఈ నినివే పట్టణం కూడా. సోదోమ గొమొర్రా పట్టణాలకు కూడా దేవుడు వార్త అందించాడు, కానీ వారు వినలేదు, నష్టపోయారు. ఇప్పుడు యోనా చేత ఈ వార్తను పంపిస్తున్నాడు. ఇప్పుడు నినివే ప్రజలు ఏం చేస్తారు? నినివే పట్టణస్థులు మంచివాళ్ళు కాదు, నినివే పట్టణస్థుల్లో నీతిమంతులు లేరు. అలాంటి పాప భూయిష్టమైన పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు కనుకనే ఘోరమైనటువంటి ఒక ప్రళయాన్ని, ఘోరమైనటువంటి దేవుని ఉగ్రతను వారు చూడాల్సిన సమయం వచ్చింది. దౌర్జన్యానికి తెగబడేటువంటి సోదోమ గొమొర్రా పట్టణాలను అగ్ని గంధకాల చేత అతి దారుణంగా కాల్చేసి ఆ 2 పట్టణ ఆత్మలను నిత్యాగ్నిలోకి త్రోసేసిన అదే దేవుని ఉగ్రత మరలా ఈ నినివే పట్టణం మీదకి, ఆ శాపమే యోనా ప్రవక్త కాలంలో నినివే పట్టణం మీదకి వచ్చింది. ఉగ్రత అగ్ని నినివే పట్టణం మీదకి పంపబోయే ముందు ఒక్క అవకాశాన్ని నినివే పట్టణం వారు మారు మనస్సు పొందడానికి యోనా చేత ఒక్క అవకాశాన్ని పంపించాడు దేవుడు. యోనా ప్రవక్తని ఆ పట్టణానికి పంపించడానికి నిశ్చయించుకున్నాడు. మరొక అవకాశం ఇచ్చారు వాళ్ళకి. మత సంబంధమైన బంధకాలతో, కుల కట్లతో, చెడిపోయిన మత ఆచారాలతో, వ్యభిచారం, బలాత్కారం, త్రాగుడు, అంత్రమంత్రాలతో, విందు వినోదాలతో చెడిపోయిన పట్టణాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు, చెడిపోయిన ప్రతి ప్రాంతము కూడా దేవుని హృదయంలో ఆవేదన, ఆక్రందన కలుగజేస్తుంది. అలాంటి పరిస్థితి నినివే పట్టణంలో కూడా ఉంది. నినివే పట్టణానికి యోనాను పంపుతున్న దేవునికి, దేవుని చేత పంపబడుతున్న ప్రవక్త అయిన యోనాకు ఇద్దరికీ తెలిసిన సత్యం ఏంటి అంటే, యోనా ప్రవక్త నినివే పట్టణంలో దేవుని హెచ్చరిక ప్రకటిస్తే నినివే పట్టణపు పాపులు తీరుమారుతుంది, వారు మారతారు, పశ్చాత్తాపడతారు అని తెలుసు వారిద్దరికీ.
దేవునికి తెలుసు, యోనాకి తెలుసు. చివరికి జరిగింది కూడా అదే. ఆ రిపెంటెన్స్ని, ఆ పశ్చాత్తాపానికి మారుపేరుగా, పశ్చాత్తాపానికి మంచి ఎగ్జాంపుల్గా మారారు నినివే పట్టణ ప్రజలు. అలాంటి నినివే పట్టణస్థుల మధ్య 3 రోజులు ఘోరమైన పాపుల మధ్య దేవుడు హెచ్చరించమన్న సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, యోనా ప్రవక్త వారికి ప్రకటిస్తున్నప్పుడు చుట్టూ కూడా ఘోర పాపులు, మారలేని మూర్ఖులు, అలాంటి వారి దగ్గర 3 రోజులు కఠినంగా ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన మీద ఉన్న ఉపవాస ప్రార్థన అనే ఆత్మ, ఉపవాస ప్రార్థన, ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం, దేవుడిచ్చిన ధైర్యం, ఇవన్నీ కూడా ఆ నినివే పట్టణస్థులను మార్చేసింది. యోనా ప్రవక్త ప్రకటించిన సువార్త అద్భుతమైన సువార్త కాబట్టే 120,000 మందికి పైగా దిగి వచ్చారు అక్కడ. యావత్ పట్టణమంతా కూడా పశువులతో సహా, వారి కుటుంబస్తులతో సహా కఠినమైన ఉపవాసంతో ప్రలాపించారు అక్కడ. యోనా ప్రకటించిన దేవుని మాటలు నమ్మారు. యోనా ప్రకటించిన దేవుని మాటలు విన్నారు, నమ్మారు, విశ్వసించారు. కాబట్టే దేవునికి లోబడ్డారు. యోనా అత్యంత అద్భుతంగా ప్రకటించాడు. అత్యంత భయంకరమైన దేవుని ఉగ్రత రాబోతుంది అంటే యోనా దాని గురించి ఎంతలా చెప్పాలి, ఎంతలా ప్రకటించాలి. అంతేకాదు, అత్యంత పాపుల మధ్య, అత్యంత విరోధుల మధ్య దేవుని సన్నిధిని అక్కడ ఉంచాలి అంటే, దేవుని మాటలు వారికి చెప్పాలి అంటే అత్యంత క్లిష్టమైన, కష్టమైనటువంటి పని అది. అలాంటి ఘోరమైన, కరుడుగట్టినటువంటి పాపుల మధ్య దేవుని సువార్తను ప్రకటించిన వ్యక్తి యోనా ప్రవక్త. యోనా ప్రవక్త మాటలు విన్నారు, విశ్వసించారు, నమ్మారు. ప్రజలందరూ కూడా కూడి వచ్చారు. వచ్చి దేవుని కొరకు మొరపెట్టడానికి ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు. వారి పిల్లలు, వారి తల్లులు, వారి ఆడవాళ్ళు, మగవాళ్ళు, వారి ఇంట్లో ఉన్న పశువులతో సహితం అందరూ కూడా ఉపవాస ప్రార్థనలోకి దిగారు. ఉపవాస ప్రార్థన దిగి పశ్చాత్తాపం పొందుతున్నారు. వారు చేసిన పనులు, వారు చేస్తున్నటువంటి పాపాలు ప్రతిదీ కూడా దేవుని యందు ఒప్పుకుని వారు పశ్చాత్తాపడుతున్నారు, దేవునికి మొరపెట్టుకుంటున్నారు. మహారోదనతో, ఆవేదనతో, కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకుంటున్నారు. మహాభయంకరమైన ఉగ్రత రాబోతుంది అని భయపడుతూనే ఉన్నారు. ఆ ఉగ్రత తప్పించుకునేంత వరకు కూడా, దేవుని ఉగ్రత రాకుండా ఆపేంత వరకు కూడా వారు ఉపవాస ప్రార్థన, కఠినమైన ఉపవాస ప్రార్థన చేశారు. ఆ నినివే పట్టణానికి రాజున్నాడు. ఆ రాజు పరిస్థితి ఏంటి? పాపములో, ఘోర విగ్రహారాధనలో ఉన్న రాజును గద్దించడానికి, హెచ్చరించడానికి, ఆ రాజ్యంపై, బలిపీఠంపై రాబోతున్న ఉగ్రతను ప్రకటించడానికి యోధా దేశం నుండి యెజ్రెయేలు దేశానికి వచ్చిన దైవజనుడైనటువంటి ఈ ప్రవక్త, యోనా ప్రవక్త, కొద్దిసేపట్లోనే ఆ రాజును, అధికారాలను దేవుని శక్తితో వణికించేశాడు. రాజు బలి అర్పిస్తున్న బలిపీఠాన్ని బద్దలు చేసి దేవుని హెచ్చరికను ధైర్యంగా ప్రకటించాడు. ఒక రాజుకి, కరుడుగట్టిన పాపి అయినటువంటి విగ్రహారాధనలో మునిగిపోయిన ఒక రాజుకి ప్రకటించాడు. బలిపీఠాన్ని బద్దలు చేసి దేవుని హెచ్చరికను, దేవుని సువార్తను ధైర్యంగా ప్రకటించినవాడు. ఆ రాజ్యానికే రాజు. అలా రాజును గద్దించడానికి ఎలాంటి కార్యాలు చేయాల్సి వచ్చిందంటే అక్కడ యోనా 3 అద్భుతాలు చేశాడు. ఒకటి, రాజు చెయ్యి ఎండిపోవడం. రెండవది, బలిపీఠం బద్దలైపోవడం. మూడోది, ఆ ప్రవక్త ప్రార్థన చేసిన వెంటనే పాడైపోయిన ఆ రాజు యొక్క చెయ్యి తిరిగి బాగుపడ్డం. అలా అద్భుతాలు కూడా దేవుని శక్తి ద్వారా జరిగించి చూపించాడు. దేవుని శక్తి ఏంటో ఆ రాజుకు తెలిసేలా చేశాడు. ఆ ప్రాంతాన్ని కదిలించేంత గొప్ప శక్తిని విడుదల చేయడానికి తన శక్తి యొక్క రహస్యం, ఆ ప్రవక్త యొక్క మాటల్లోనే శక్తి, ఆ ప్రవక్త యొక్క చేష్టల్లోనూ శక్తి. దేవుడు పంపించిన దూతగా, ఒక ప్రవక్తగా ఆ రాజుకు భయం కలిగించేలా చేశాడు. యోదయా దేశం నుంచి యెజ్రెయేలు దేశానికి కాలినడకతో ప్రయాణమై వచ్చి రాజును గద్దించి, ఎక్కడున్న రాజును భయపెట్టి, దేవుడు సెలవిచ్చిన హెచ్చరికను తెలియజేసి తిరిగి యోధాదేశం వెళ్ళే వరకు కూడా ఏమీ తినవద్దని, ఏమీ తాగవద్దని, దేవుడు చెప్పిన మాటకు లోబడి ఉపవాసంతో దేవుణ్ణి వేడుకోమని ఆ రాజును ఈ యోనా ప్రవక్త గద్దిస్తున్నాడు. రాజు విన్నాడు, భయపడ్డాడు. దేవుని శక్తి ఏంటో తెలిసింది. రాజు దీని గురించి ఆలోచించాడు. నినివే పట్టణ రాజ్యమంతా తన చేతుల్లో ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి ఆ ప్రళయం గురించి, ఉగ్రత గురించి భయపడుతున్నాడు. దేవుణ్ణి వేడుకోవడానికి సిద్ధపడ్డాడు. ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. రాజవస్త్రం తీసేశాడు. రాజకోట నుంచి వచ్చేశాడు. రాజుగా రాజ్య పదవి కూడా పోగొట్టుకున్నాడు. తన కోట నుంచి బయటకు వచ్చేశాడు. గోనెపట్టా కట్టుకున్నాడు. సాధారణ వస్త్రాలతో గోనెపట్ట కట్టుకుని దేవునితో విధేయతతో, విశ్వాసంతో దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన, కఠినమైన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేయడంతో పాటు తన రాజ్యంలో ఉన్న వారందరినీ, రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చాడు. అఫీషియల్గా ఒక ఆర్డర్ని రిలీజ్ చేశాడు. ఒక రాజు ఆజ్ఞగా తెలియచేశాడు. ప్రజలంతా కూడా వారి ఇంట్లో వాళ్ళు, తల్లి, పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలతో సహా, వారి ఇంట్లో ఉన్న పశువులతో సహా ప్రతి ఒక్కరూ కూడా
నీరు కూడా ముట్టకుండా, ఒక గుక్క మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కఠినమైన భారభారితమైనటువంటి ఒక ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేశారు. పూర్తి విశ్వాసంతో కూడినటువంటి కన్నీటితో వేడుకుంటున్నారు. భారభరితమైన ఒక ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. రాజుతో పాటు ప్రజలంతా కూడా వచ్చి వారందరూ కూడా కలిసి దేవుణ్ణి వేడుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఎప్పుడైతే యోనా ఆ పట్టణంలో అడుగుపెట్టి దేవుని వాక్యం ప్రకటించడం మొదలుపెట్టాడో వెంటనే ఒక విప్లవాత్మకమైన మార్పులు ఆ పట్టణంలో ప్రారంభమయ్యాయి. తాను వెళ్ళి నినివే పట్టణంలో ప్రకటిస్తే ప్రకటించిన సువార్త అంతా కూడా ప్రజలకు చేరితే నినివే పట్టణస్థుల్లో మార్పు వస్తుంది అని యోనాకు తెలుసు. కానీ మరీ అంత తొందరగా వస్తుందని ఎవరూ అనుకోలేదు. మరీ అంత తొందరగా మారుతారు అని ఎవరూ అనుకోలేదు. అంత తొందరగా మారడం, అంత తొందరగా ప్రతిస్పందించడం, ప్రార్థన చేయడం, ఉపవాస ప్రార్థనకు పూనుకోవడం, దేవునికి పశ్చాత్తాపం చెందడం అనేది అసలు ఊహించని అద్భుతమైన విషయం. యోనా చెబితే, కొన్ని రోజులు కష్టపడితే, కొన్ని రోజులు దేవుని యొక్క శక్తిని తెలియచేస్తే ఖచ్చితంగా వింటారు. కానీ ఇంత వేగంగా, ఇంత చక్కగా, ఇంత వెంటనే స్పందించడం, మారడం అనేది ఊహించి ఉండడు. యోనా ప్రవక్త యొక్క శక్తివంతమైన సువార్త, దేవుని ఉగ్రతతో కూడిన ప్రభు యొక్క మాటలు నినివే జనానికి ఎలా వెళ్ళాయి అంటే, ఎంత బలంగా తాకాయి అంటే, వారి హృదయాల్లో ఎంతలా గుచ్చుకున్నాయి అంటే, అక్కడ జరిగిన కొన్ని కార్యాలు చెబుతాను. ఒకటి, భక్తిహీనులైనటువంటి పాపభూయిష్ఠులైనటువంటి పాపంలో నలుగుతున్నటువంటి ఆ ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచారు. రెండో విషయం, సామూహికంగా అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేశారు, కఠినమైన ఉపవాస ప్రార్థనకు దిగారు. మూడవది, ఆ పట్టణ ప్రాంతంలో ఉన్న పట్టణంలోని స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవనస్తులు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఉపవాసం ఉండేలా పూనుకున్నారు. నాలుగవది, వృద్ధులు, పిల్లలు, యవనస్తులు, యవనస్తురాళ్ళంతా కూడా అందరూ గోనె పట్టు మాత్రమే కట్టుకున్నారు. వారు వంట వండుకోవడం మానేశారు, వారు ఇతర పనులు మానేశారు, గోనె పట్టు మాత్రమే కట్టుకుని ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఐదో విషయం, యోనా యొక్క శక్తివంతమైన బోధ యొక్క తీవ్రత ఎలా ఉంది అంటే ఆ రాజును కూడా భయపెట్టింది. ఆ నినివే రాజుకు సహితం భయాన్ని, కలవరాన్ని కలిగించింది. ఇక ఆరవది, నినివే రాజును సింహాసనం నుంచి దింపేసింది. ఏడవది, రాజు తన రాజవస్త్రాలు తీసివేసి త్వరగా గోనిపట్టా కట్టుకుని బూడిదలో కూర్చుకునేలా చేసింది. అక్కడ ఉపవాస ప్రార్థన, కఠినమైన ఉపవాస ప్రార్థన చేసేలా చేసింది ఈ యొక్క యోనా యొక్క బోధ, యోనా యొక్క సువార్త. ఎనిమిదవది, యోనా ప్రకటించిన అద్భుతమైనటువంటి ఆ శక్తి, అద్భుతమైన ఆ సువార్త నినివే పట్టణంలో ఉన్న మంత్రులు, అధికారులు, ఉద్యోగస్తులు అందరూ కూడా సుఖభోగాలు అనుభవిస్తున్న వారైనప్పటికీ ఆ పాపాన్ని విడిచిపెట్టి, సుఖభోగాలు విడిచిపెట్టి వైరాగ్యం కలిగినటువంటి ఉపవాస ప్రార్థనకై బలంగా నిలబడ్డారు. తొమ్మిదవది, రాజు, అధికారులు, మంత్రులు ఉపవాస ప్రార్థన కొరకు ఒక అధికార ప్రకటనే ఇచ్చేశారు. ఒక గవర్నమెంట్ ఆర్డర్, ఒక రాజ ఆజ్ఞ, కింగ్స్ ఆర్డర్ అనేది ఇచ్చేశారు. ఇక 10వ విషయం, మనుషులు దేవుని ఉగ్రత తప్పించుకునేంత వరకు కూడా ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా, అంటే కఠినమైన ఉపవాస ప్రార్థనకై తీర్మానించుకునేంత వరకు కూడా వారి యొక్క హృదయం కదిలింది. 11వది, నినివే పట్టణ ప్రజల యొక్క దుర్మార్గత, పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టేశారు. వారు సుఖభోగాలకు అన్వయించుకున్నటువంటి కొన్ని విగ్రహాలు, పాప విధానానికి అనుసరిస్తున్న విగ్రహాలు, విగ్రహ దేవుళ్ళు, పాపము, దుర్మార్గత, కీడు అంతా కూడా విడిచిపెట్టేశారు. ఇక 12వది, కుటుంబస్తులతో పాటు, అంటే మనుషులు, పిల్లలు, పెద్దలతో పాటు వారి యొక్క పశువులు కూడా, మేత లేవు, నీళ్లు లేదు, నీరు కూడా తాగకుండా మనుషులతో పాటే కఠినమైన ఉపవాసంలో ఉన్నటువంటి పశువులకు సహితం గోనెపట్ట కట్టి కట్టబడేలా ప్రేరేపించింది వారికి. ఇలా యోనా ప్రవక్త ప్రకటించిన శక్తివంతమైన బోధన అనుసరించి దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి వీరు చేసిన పనులన్నీ ఇన్ని కాదు. వారు అందుకనే రిపెంటెన్స్కి, పశ్చాత్తాపానికి మాదిరిగా నిలిచారు. ప్రజలంతా ఏకదాటిగా కన్నీటితో వేడుకున్నారు. యోనా గురించి అంటే కేవలం దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే తార్షీషు పారిపోతాడని మాత్రమే కొందరికి తెలుసు. ఓడ దిగువన పెను తుఫానులో గాఢ నిద్రపోయిన నిద్రబోతుగా మాత్రమే ఇంకొంతమందికి తెలుసు. అలా గుర్తుండిపోయాడు. చేప కడుపులో 3 రోజులు ఉన్నాడని గుర్తుండిపోయాడు. కానీ 1,20,000 మంది ఘోర పాపులను, మూర్ఖులను, కఠినులను తనలో ఉన్న ఆత్మాభిషేకం, తనలో ఉన్న ప్రార్థనా శక్తి, ఉపవాస ప్రార్థన, పశ్చాత్తాప ఆత్మలతో నింపేలాగా, వారికి పశ్చాత్తాపం కలిగించేలాగా బోధించిన వ్యక్తి దైవజనుడైన ఈ ప్రవక్త, యోనా ప్రవక్త. అలా యోనా ప్రవక్త శక్తివంతమైన పరిచర్య చేశాడు, వారిని మార్చాడు.
నినివే పట్టణస్థులంతా కలిసి ఉపవాస దీక్షలో కన్నీటితో వేడుకున్నారు, పశ్చాత్తాపం పొందారు, మనసు మార్చుకున్నారు, మారారు. రాజసింహాసనంలో కూర్చున్న రాజు నుంచి ఆ నినివే పట్టణంలో ఒక చిన్న దూడ వరకు, చిన్న పశువు వరకు కూడా కఠినమైన ఉపవాసాన్ని అవలంబించారు. గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారు. చిన్న పశువుతో సహా నీళ్లు కూడా తాగకుండా, పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాస ప్రార్థన ఉన్నారు. అందరూ కలిసికట్టుగా వేడుకున్నారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి హృదయాలు గోచరించాయి, మారాయి, కన్నీళ్లతో వేడుకున్నారు. అలాంటి ఉపవాస ప్రార్థన, అలాంటి లక్షల మంది దేవుని కోసం నిలబడి ఉగ్రతను తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం అమోఘం. దేవుడు ఈ ఉపవాస ప్రార్థన చూసి, వీరి మారిన హృదయాలు చూసి, పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపం పొందిన విధానాన్ని బట్టి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు నిలబడి బ్రతిమాలుకునే విధానాన్ని బట్టి దేవుడు వారిని చూశాడు. సోదోమో గోమోరో పట్టణాల మీద విధ్వంసం కలిగజేసిన దేవుని ఉగ్రతను చూసిన పట్టణాల్లా కాకుండా నినివే ప్రజలు తప్పించుకున్నారు. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నారు, వారి ప్రళయం నుంచి తప్పించుకున్నారు, నాశనం నుండి తప్పించుకున్నారు. వారు చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు చూశాడు, వారి కన్నీళ్లు తుడిచాడు, దేవుడు వారిని కాచాడు, దేవుడు వారిని రక్షించాడు. నినివే పట్టణస్థులు ఒక మాదిరి ఇలా ప్రార్థన చేయడానికి. నినివే పట్టణస్థులు చేసిన ఉపవాస ప్రార్థన చాలా గొప్ప విషయం అని మనం మాట్లాడుకోవచ్చు. యోనా ప్రవక్త చెప్పిన మాటలు ముందు నినివే ప్రజలు విన్నారు, రాజు విన్నారు, విశ్వసించారు. మనమేం చేస్తున్నాం? వాక్యాలు వింటున్నాం, ఇటు వింటున్నాం, అటు విడిచిపెట్టేస్తున్నాం, మర్చిపోతున్నాం, అందరూ చెప్పేవే అనుకుంటున్నాం. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతకడమే తప్ప దేవుని వాక్యాన్ని అనుసరించడానికి, వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నినివే పట్టణంలో రాజు సహితం రాజసింహాసనాన్ని విడిచిపెట్టాడు, రాజవస్త్రం విడిచిపెట్టాడు, సాధారణ మనుషుల్లా వస్త్రం ధరించాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. మనకు మాత్రం ఉన్నవి లేనివి గొప్పలు కావాలి, లేని వాటి కోసం అహంకారాలు ఎక్కువ, ఈగోలు ఎక్కువ. మన ప్రవర్తన, మన తీరు, మన విధానాలన్నీ కూడా ఎలా ఉన్నాయో ఆలోచించండి. నినివే పట్టణస్థులు కన్నీటితో వేడుకున్నారు, ఉపవాస ప్రార్థన చేశారు, అందరూ కలిసికట్టుగా చేశారు. నేడు ఐక్యత లోపించింది. ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరినొకరు పొడుచుకోవడం, ఒకరు పిలిస్తే ఇంకొకరు వెళ్ళరు, ఇంకొకరు పిలిస్తే ఇంకొకరు రారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దంటారు. ఇలా ఐక్యత లేనటువంటి ఒక దుర్మార్గమైన పాలన జరుగుతుంది క్రైస్తవ్యంలో. వారి ఇంట్లో ఉన్న పెద్దలు, పిల్లలు, యవనస్తులు ప్రతి ఒక్కరూ కూడా వారి పశువులతో సహా కటిక ఉపవాస ప్రార్థన చేశారు, కన్నీటితో వేడుకున్నారు. మనకు కన్నీటి ప్రార్థన కరువైపోయింది, ఉపవాస ప్రార్థనలు కరువైపోయినాయి. మన కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయలేకపోతున్నాం, మన కుటుంబాన్ని రప్పించలేకపోతున్నాం. ఈ నినివే పట్టణస్థులు పాపులే, ఈ నినివే పట్టణస్థులు దుర్మార్గులే, ఈ నినివే పట్టణస్థులు దౌర్భాగ్యులే అయినప్పటికీ వారు మూర్ఖులైన పాపస్థితి నుంచి తప్పించుకున్నారు. వారి హృదయం మార్చబడింది, వారు ఉపవాస ప్రార్థన చేశారు, పశ్చాత్తాపం చెందారు, కన్నీటితో దేవుని వేడుకున్నారు. కాబట్టి దేవుని రక్షణ వారికి వచ్చింది, దేవుని ఉగ్రత తొలగిపోయింది, దేవుని నాశనం నుంచి వారు తప్పించుకోబడ్డారు. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనం ఎలా ఉపవాసాలు ఉంటున్నాం? ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నాం? ఏ స్థితిలో నుంచి మనం వెళ్తున్నామో ఆలోచించండి. ఇంకా పాపస్థితిలోనే ఉండిపోవడం, పాపానికి వ్యసనమైపోవడం, వ్యసనాలు బానిసగా మారిపోవడం, ఈ దుర్మార్గానికి, దుష్టత్వానికి కూడా దగ్గరైపోవడం, విశ్వాసిగా ఉంటేనే అవిశ్వాసిగా మారిపోవడం, దేవుని యొక్క విధేయతకు లోబడకుండా దేవుని సన్నిధికి, వాక్యానికి దూరంగా వెళ్ళిపోవడం, వ్యసనాలకు అలవాటు పడడం, ఇలాంటివన్నీ కూడా నిన్ను మార్చేస్తున్నాయేమో, ఆ పాపస్థితిని నీలో రప్పిస్తున్నాయేమో. ఏదో ఒకరోజు నీ పరిస్థితులను బట్టి, నీ పాపస్థితిని బట్టి, మూర్ఖ స్థితిని బట్టే ఫలితాన్ని పొందుకుంటావు. దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేరు. దేవుడెప్పుడూ కూడా ఒక ఉగ్రతని, ఒక చెడుని, ఒక కీడుని నీ మీదకు రప్పించేవాడు కాదు. కానీ నీ పరిస్థితులను బట్టి, నీ పనులను బట్టి నీకు నువ్వే వాటికి అవకాశం ఇచ్చి వాటిని లోబరుచుకుంటున్నావు. ఆ కీడు నీ చుట్టూనే తిరుగుతుంది నీ పాపస్థితిని బట్టి. ఈ నినివే పట్టణస్థులు ఒక మంచి మాదిరి. నినివే పట్టణస్థులు విని విశ్వసించారు, దేవుని వాక్యానికి లోబడ్డారు. కాబట్టే వారు దేవునికి వైపు వెళ్ళారు. దేవుని వైపు వెళ్ళి వారు చేస్తున్న కీడు, పాపం, మూర్ఖత్వం, పాప స్థితిగతులన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారు. అలా మనం కూడా రిపెంటెన్స్, పశ్చాత్తాపానికి మాదిరి వాళ్ళు. పశ్చాత్తాపడాలి, కన్నీటితో వేడుకోవాలి, వీలైతే ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి దగ్గరగా, చేరువుగా అవుతాం. అలా దేవుణ్ణి వేడుకోండి. ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితి నుంచి మీరు బయటపడాలో దానికి ఈ నినివే పట్టణస్థులు ఒక మంచి మాదిరిగా మనకు నేర్పిస్తున్నారు. మీ స్థితిగతుల నుంచి తప్పించుకోవడానికి, ఇలాంటి ఉగ్రతల నుంచి తప్పించుకోవడానికి, మీ పాపస్థితిని ఒప్పుకుని దేవుని వైపు చేరడానికి ఉపవాస ప్రార్థన మంచి ఆయుధం. నినివే పట్టణస్థుల మాదిరిగానే మనం కూడా ఆ విధంగా సిద్ధపడాలి, విశ్వసించాలి, నమ్మాలి.
ఈ మాటలు మీకు ఆదరణ కలిగజేసిన, ఈ మాటలు మీకు నచ్చిన మీరు లైక్ చేయండి. అలాగే ఇంకేదైనా సందేహాలు, సమస్యలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే వాట్సాప్ మాత్రం చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన సహాయాన్ని మాకు అందించండి. దేవుని సువార్తలో పాలిభాగస్తులుగా ఉండండి, సహకరించండి. ఇది విషయం. నినివే పట్టణస్థులు చేసిన ఉపవాస ప్రార్థన అనే అంశం ద్వారా మనం నేర్చుకుంటున్న విషయాలు ఇవన్నీ. యోనా గురించి కూడా అద్భుతమైన బోధకుడిగా గద్దించి ప్రకటించినటువంటి ఒక వ్యక్తిగా మనకు కనబడతాడు. సో ఈ విషయాలని చక్కగా అర్థమైతే ఇతరులకు కూడా ఈ మంచి విషయాలు షేర్ చేయండి. మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరుచునుగాక. ఆమెన్.